318 సార్లు మీరు రక్తదానం చేశారు అంటే ఎన్ని వేల మందిని ఆయుష్ పెంచారు మీరు. ఎన్ని వేల మంది జీవితాల్లో కొత్త వెలుగులు పూయించారో కదా అనిపిస్తోంది నాకైతే. ముందుగా మీకు నమస్కారాలండి. చేతులెత్తి నేను నమస్కరించాల్సిందే. ఎందుకంటే రక్తదానం చేయడానికి ఎవరు అంత తొందరగా ముందుకు రారు. అంటే ఎవరి బిజీ వాళ్ళది. కొన్ని రకాలైన అపోహలున్నాయి, భయాలున్నాయి, కొంతమందికి అంత టైం ఉండకపోవచ్చు. అయితే సంపత్ గారు, మీకు మొదట అసలు ఈ రక్తదానం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? తొలిసారి మీరు రక్తదానం ఎప్పుడు చేశారో గుర్తుందా? గుర్తుందండి. 2000 ఇయర్లో చేశాను. గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు అనే ఒక న్యూస్ అనేది పేపర్లో చూడడం జరిగింది. వెంటనే అదే రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా ప్రయాణం ఆగలేదు. గడిచిన 25 సంవత్సరాలలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడ కూడా క్రమం తప్పకుండా 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇలాగ బ్లడ్ డొనేట్ చేస్తున్న క్రమంలో 2000 నుంచి 2008 వరకు బ్లడ్డే డొనేట్ చేస్తుండే. అప్పుడు ప్లేట్లెట్స్ అనేది ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అని తెలుసుకున్నాను.